దినమందు మన టీవీ ప్రోగ్రాము ఏంటంటే మరి యేసయ్య స్వరము అనే ప్రోగ్రాం ఇది. ఈ దినమందు యేసయ్య ఆ స్వరమును గురించి నేను మీకు ఈ వాక్యాన్ని అందించబోతున్నాను. గత వారు మరి యాకోబు తర్వాత వారిని గురించి విన్నామండి. ఆయన వీలైతే వచ్చే వారం వినొచ్చును కనుక ఈ దినం ఈ ప్రోగ్రాం నిమిత్తమై నేను మరి వాక్యాన్ని అందించుతున్నాను. అందుచేత పిల్లరా వాక్యులకు వెళ్తున్నాను. దేవుని వాక్యులు చూడండి. అపోస్తలుల కార్యాలు మొదట వచ్చినవండి. బెదిరించుటను ఆ ప్రధాన యాజకుని ఎద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న స్త్రీలనైనను వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు సమాజం వచ్చినప్పుడు దమస్కు పట్టణానికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతనిని చుట్టాను. దేవుని స్తోత్రం. సహోదరులారా, దేవుని వాక్యంలో మనం ఆలోచించుతున్నప్పుడు ఆ రోజులలో అనేక మంది దేవుని పనిని పాడు చేశారు. ఇప్పుడు కూడా కొంతమంది దేవుని సంఘాన్ని పాడు చేయడానికి ప్రారంభించుతున్నారు. ప్రపంచంలో అనేక మంది సంఘాల కొరకు ప్రారంభపడి అపోస్తుడైన పౌలు గారు ఎన్నో ప్రయాసపడి కార్యాలు చేస్తున్నప్పుడు కనుక పౌలు గారు ఆయన వెళ్ళిచున్నప్పుడు ఒక మాట చెప్తున్నాడండి. వారు వెళ్ళి వారిని దగ్గర కొన్ని మాటలు తీసుకుని కార్యాలు తీసుకుని చంపడానికి కొట్టడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. అయితే అక్కడ అన్నాడు, వారు దమస్కు పట్టణానికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాలను చూస్తే దేవుని పనిని పాడు చేసేదాన్ని ఆ రోజులో కనుక అపోస్తుల కార్యములు ఉన్నప్పుడు చెరసాలలో ఉన్న కొంతమంది పెట్టినప్పుడు భయంకరంగా శోధనలు వచ్చినప్పుడు కనుక అపోస్తుడైన పౌలు గారు సౌలు గారు ఉన్నప్పుడు ఆయన బయలుదేరి దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు. ఎందుకు? క్రైస్తవులను చంపడానికి. ఎందుకు? వాళ్ళు కొట్టి చంపడానికి, వాళ్ళు నాశనం చేయడానికి బయలుదేరుతున్నాడు. ఆయన బయలుదేరుచున్నప్పుడు ఒక మాట అంటున్నాడు. కనుక దమస్కు పట్టణం దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ముఠా వాళ్ళు ఉన్నారు, జాయింట్ వారు ఉన్నారు, పిల్లరా కొంతమంది ఉంటారు. అలాంటి సందర్భాలు కొంతమంది ఆయన కూడా చాలామంది ఉన్నారు. కొట్టడానికి చంపడానికి వారు ప్రయత్నం అంటే ఆ రోజులలో క్రైస్తవుడు అనే మనకి అనేక శ్రమలు సంభవించాయి. ఆ రోజుల్లో బాధలు పడ్డారు, వాక్యం చెప్పనివ్వలేదు, సువార్త ప్రకటించలేదు, కనుక ఎక్కడ సమాధానం చెప్పడానికి కూడా వీళ్ళ కూడా ఆ జనాల్లో ఎన్నో శ్రమలు పెట్టారు. అలాగనే వాక్యంలో చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ దైవజనుడు అయిన ఎవరండి సౌలు గారు పౌలుగా ఉండినప్పుడు ఆయన ఈ మాట చెప్తున్నాడు. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు దమస్కు పట్టణానికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఏమొచ్చిందండి? అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ వచ్చిందండి. వెలుగు వచ్చింది. ఆకాశము నుండి ఒక వెలుగు వచ్చి అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం మనం చదువుతున్నారు, మీరందరూ చూసుకోవచ్చు. బైబిల్లో ఉన్న చూడండి 9వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నారు కనుక మీరు ఆలోచించండి. అందుచని పిల్లారా కానీ ఈ మాట చెప్తున్నాడు ఆయన చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి ఎక్కడ పడ్డాడు? నేల మీద. దేవుడు ఎవరినైనా పట్టుకుంటాడు, ఎప్పుడైనా పట్టుకుంటాడు. కారణం ఏంటంటే రక్షణ పొందకుండా వాక్యం వినకుండా ఆటంకపరిచిస్తున్నప్పుడు వారిని పట్టుకుంటాడు. ఎప్పుడొకప్పుడు దొరుకుతావులే చెల్లి అనే మాట అన్నట్లుగానే అపోస్తుడైన పౌలు గారిని సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అప్పుడు చూడని అక్కడ అంటాడు,
అప్పుడు అతడు నేల మీద పడి సౌలా 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 ఎవరంటే సౌలా నీ వేళ సౌలా నన్ను నీ వేళ నన్ను హింసించుతున్నావు అని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. సౌలుతో మాట్లాడుచున్నాడు ప్రభు. దమస్కు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారని, విశ్వాసులు ఉన్నారని, రక్షణ పొందిన వారు ఉన్నారని ఆయన తెలుసుకుని కొంతమందిని తీసుకుని ఆ చంపడానికి కొట్టడానికి ఆయన బయలుదేరి వెళ్తున్నాడు. ఇది ఆఖరి సందర్భంలో ఆలోచించండి పిల్లరా. దేవుడు మాట్లాడుచున్నాడు, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. తనతో ఒక స్వరము పలుకుట వినెను. స్వరం పలుకుతుంది. సౌలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆకాశం నుండి మా వెలుగు వచ్చింది, ఆయన ముఖం మీద కొట్టింది, ఆ నేల మీద పడ్డాడు. బలాఢ్యుడు పడిపోయాడు, బలమ కత్తులతో ఉన్నవాడు పడిపోయాడు, క్రైస్తవులందరూ చంపినవాడు కూడా పడిపోయాడు. భయంకరమైన కార్యాలు జరిగిపోతున్నాయి ఇక్కడ. ఆలోచించండి. దేవుని స్వరము వస్తుంది. పిల్లరా, ఎప్పుడైనా నీకు దేవుని స్వరం వినబడిందా? ఎప్పుడైనా నీ కల్లో దేవుడు మాట్లాడా? అనేక మంది భక్తులు ప్రభా సౌలా నాడు మాట్లాడినట్టే అనేక మంది పిఎం సామిల్ గారు కేరళ నుంచి ఉన్నప్పుడు, ఆ కేరళలో ఉన్నప్పుడు స్వరం మాట్లాడి ప్రభు ఇప్పుడు అంటాడు, సమయలు నువ్వు బయలుదేరి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళు, సువార్తను ప్రకటించు అని చెప్పినప్పుడు చెప్పారట. ఆ మాటను పట్టుకుని కేరళ నుండి విజయవాడ వచ్చాడు ఆయన. ఆలోచించండి. దేవుని వాక్యంలో దొరుకుతుంది. ఎలాంటి మనుషుడైనా ఎప్పుడొకప్పుడు దొరుకుతాడు. ఆలోచించండి. అక్కడ అన్నాడు, సౌలా సౌలా నీవెవడం? ఎంత పొగరగా మాట్లాడుతున్నాడు. పొగరు ఎక్కువ ఎవరికి? సౌలుకి పొగరు ఎక్కువ. ప్రభువా ఎవడాడు? చూడండి మరి ఒకసారి అక్కడ ప్రభువా నీవెవడవని అడుగగా, ఆ రోజుల్లో ప్రతి వారిని, ధనవంతులైన వారిని ప్రభువా ప్రభు అని పిలిచేవారు. అలాంటి వాళ్ళు అందుచేత గంగరెడ్డి కూడా అమ్మగుడు చేసుకొని ప్రభులు మహాప్రభులు అనేవారు ఆ రోజులు. అందుచేత సౌలు గారు ఏమన్నాడండి, ప్రభువా నీవెవడవని నీవెవడావు అని అడగగా, అక్కడ పొగర మాట అక్కడ ఒకటి కనపడుతుంది. నువ్వు ఎవరైనా అనలేదు, నువ్వు ఎవడవు అని అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న దేవుని యేసును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్వరమైన పడుచు ఉన్నది. దేవునికి లొంగని వారు ఎవరు లేరు. దేవుని సన్నిధిలో నిలబడవలేని వారు ఉండరు. అయినప్పుడు కూడా కానీ ఆ గ్రామం పాడైపాడు, ఆయనకి ఇష్టం లేక సువార్త ప్రకటించాలి కనుక, అనేక ఆత్మ నశించబోతున్నా కనుక వాళ్ళు ప్రకటన చేయాలి కనుక ఈ రోజులో ఎవరైనా చూస్తే కోట వెనకాల ఇంటి వెనకాల ఉంటున్నారు. కానీ దూరానికి ఎక్కడికి వెళ్తా లేదు, అందించలేని దగ్గరికి వెళ్తా లేదు, సాగుబడి చేసేవారి దగ్గరికి వచ్చే పనులు పాడు చేస్తారు తప్ప భయంకరంగా కనబడుతున్నారు. అయితే అన్నాడు సౌలు గారు, ప్రభువా నీవెవడో అని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము. పట్టణంలోకి నువ్వు వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయవలెను, ఏం చేయాలో నేను చెప్తాను, ఏమి చేయాలో చెప్తాను. అక్కడికి వెళ్ళు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్వరం వినబడుతుంది. దేవుని స్వరం వినబడుచున్నది. సౌలు మీదకి రాబోతుంది, శిక్ష రాబోతుంది. దేవుడు పట్టుకుంటున్నాడు. ఆయన మార్చాలని, ఆయన రక్షించాలని, ఆయన ద్వారా అనేక ఆత్మలను రక్షించాలని ప్రయత్నం చేయాలని సౌలుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, చూడండి అక్కడ లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నువ్వేమి చేయవలెను, అక్కడ నువ్వేమి చెయ్యాలో అది నీకు తెలుపబడునని చెప్పాను. నీకు చెప్తాను వెళ్ళు. అతను దొరుకుతాడు, ఎప్పటికప్పుడు దొరుకుతాడు. దొంగ ఎప్పటికప్పుడు పడిపోతాడు. కనుక దేవుని పని పాడు చేయొచ్చు. వాళ్ళని బాధలు పెడుతున్న వాళ్ళ గురించి ఆయన ఆశపడుచున్నప్పుడు, చంపుచున్నప్పుడు దేవుడు పట్టుకుంటాను రెడీ అయ్యాడు.
దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు. ఆ దమస్కు పట్టణానికి వెళ్తున్న సమయంలో ఏమన్నాడండి ఆయన? అతనితో ప్రయాణం చేసిన అతనితో మనుషులు ప్రయాణం చేసే వారికి మనుషులు ఆ స్వరము విన్నారు గాని ఎవరిని చూడక మౌనులై చూడక వాళ్ళు నిలువబడిరి. మాట్లాడుతున్నాడు, సౌలుతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎవడు ప్రభువా అంటున్నాడు. కనుక ఆ మాట్లాడుచున్న స్వరము ఈయనకి వినబడుతుంది కానీ వాళ్ళకి ఏం తెలదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. స్వరం వినపడుతుంది. పిల్లారా, ప్రతి వారిని రక్షించడానికి దేవుడు ఆదాము తప్పు చేస్తున్నప్పుడు ఆదామా నువ్వెక్కడున్నావు, సృష్టి పాడు చేయడానికి వచ్చినప్పుడు ఆ తినొద్దన్న పండు తిన్నప్పుడు కనుక ఆదామా నువ్వెక్కడున్నావు అని అంటే నీ మాట వినబడేటప్పటికి చూడండి 3వ అధ్యాయము 9వ వచనం అండి. అందుకు స్త్రీ యెహోవా ఆదాము చూసి నువ్వు ఎక్కడున్నావు సహోదరులారా, మనం ఎక్కడున్నాము, నీ భర్త ఎక్కడున్నాడు, నీ బిడ్డలు ఎక్కడున్నారు, కనుక నువ్వు ఎక్కడున్నావు లేక ఏ స్థలంలో ఉన్నావు ఆలోచించుకోండి. కనుక ఆయన ఆదామా అంటున్నాడు ఎక్కడున్నావు నీవు అంటే అందుకతడు నీ తోటలో నీ స్వరము వినపడుచున్నప్పుడు దిగంబరిగా ఉన్నాను, బట్టలు లేకుండా ఉన్నాను, దుర్మార్గంగా ఉన్నాను, తప్పు మీ చేసేను, మార్పు కలిగింది, చూడలేకపోతున్నాను ఆదామా అని దేవుడు పిలిచాడు. ఆదామా ఎక్కడ? అతని భార్య తోటలో సంచరించుచున్నప్పుడు దేవుడైన యెహోవా స్వరమును విని, సహోదరులారా, దేవుడు స్వరం మనకి వినబడుతుంది. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఈ మధ్యాహ్నంలో టీవీ ప్రోగ్రామ్ వింటున్నా, మీరు టీవీ దగ్గర కూర్చొని వాక్యం వింటున్నా, మీరు కనుక మీకు వినబడుచున్నది. ఇవాళ నువ్వు ఇలాంటి దుర్మార్గమైన కార్యాలు చేస్తున్నదేమో. అనేక మంది నన్ను బాధలు పెట్టారు, అనేక మంది స్వరం వినబడేలా చేశారు, కనుక కొట్టడానికి కూడా చూశారు, ఎన్ని ప్రయత్నాలు చేశారు, కానీ దేవుని స్వరము వాళ్ళకి వినబడింది, నాకు వినబడింది. నేను ఇలాగ ఉన్నాను. దాదాపు వచ్చి 66 సంవత్సరాలు అయింది ఈ సేవలోకి వచ్చి. అక్కడ బోర్డు మీద రాసి పెట్టాను చూడండి, 66 సంవత్సరాలు అయింది సేవకు వచ్చి. నా వయసు అంతా ఎక్కడ గడుపుకున్నాను, నా పని అంతా ఇక్కడ జరిపేశాను, నా బలమంతా దేవునికి ఇచ్చేస్తాను, నాకు కాళ్ళు నడక మూలుగులు అన్ని దేవునికి ఇచ్చేస్తాను. నడిచి 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 తెగ తిరిగేశాను. కారణం ఏంటంటే దేవుని పని మీద ఉన్న ఆశ. దేవుని స్తోత్రం. అయ్యో, సువార్తను ప్రకటించిన నాకు శ్రమ. సువార్త ప్రకటించవలెను, వాక్యం అందించవలెను, వారిని మార్చవలెను, వారు మార్పు చెందేలా చేయవలెను, వారిని తీసుకురావలేను, దేవుని మందిరం రావలేను. గత రాత్రి సువార్తను కూర్చిన భారమ నా మీద. అయ్యో ఎంతగా నేను ఇక్కడ రాసి పెట్టుకున్నాను. అయ్యో, సువార్తను ప్రకటించినాడు నాకు శ్రమ. ఎవరికి? నాకు శ్రమ. దేవుడిచ్చిన దాన్ని తింటున్నాను. దేవుని పని చేయాలి, కూర్చుంటానికి కాదు నేను వచ్చింది, కష్టపడడానికి వచ్చాను, శ్రమ పడడానికి వచ్చాను. శరీరం అంతా పాడు చేసుకున్నాము, బలమంతా పోగొట్టేసుకున్నాము, ముసలోళ్ళు అయిపోయాను, కళ్ళు కనపడకని స్థితికి వచ్చేసింది. అయినప్పుడు కూడా కానీ ఆయన పని చేయాలి, ఆయన సేవ చేయడానికి వచ్చాను. నేను ఊరికి రాలేదు, బతకడానికి రాలేదు, పని మానేసుకుని వచ్చాను. పిల్లరా, షుగర్ ఫ్యాక్టరీలో నేను ఉద్యోగం చేసేవాడు, అది మానేసి వచ్చాను. తండ్రి చెప్పాడు, నా బాబు నువ్వు సువార్త ప్రకటించాలి, నేను దేవునికి మొక్కుకున్నాను, నువ్వు ఇక్కడ ఉంటాను వీల్లేదు, బయలుదేరేలు అని మా తండ్రి గారిని నన్ను బలవంతం చేసినప్పుడు నేను ఎంతో దూరం, దాదాపు 30-40 కిలోమీటర్ల దూరం నుంచి నేను బయలుదేరి ఈ స్థలానికి వచ్చాను. ఎన్నో శ్రమలు అనుభవించాను. శ్రమలు రాక తప్ప శ్రమలు వస్తాయి, అవి నిజం కాదు. ఆలోచన శ్రమ కలుగుని కాదు అంటాడు వాక్యం. కానీ శ్రమ కలుగునప్పుడు శోధనలు రావచ్చును. ఎవరు మనల్ని ఏం చేయలేరు, ఎవరేం చేయలేదు. మనం ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాము. దేవుడు మన పక్షముగా ఉన్నాడు, ఆయన మన పక్షంగా తన దూతలను ఉంచాడు. ఎవరికి భయపడవలసిన పని నీకు లేదు. ఆలోచన చేసుకోండి.
దేవుని వాక్యంలో ఈ మాట అంటున్నాడు, ఆదామా నీవెక్కడున్నావు? ఎక్కడున్నావు? తర్వాత వాక్యంలో ఒక మాట, ఆమె యూదులకు రాజుగా పుట్టిన యేసు ప్రభు ఎక్కడున్నాడు? యేసు ఎక్కడా? ఆలోచించు. మన బ్రతుకులో మనం ఎక్కడున్నాము, మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఏ ప్రాంతంలో ఉన్నాము ఆలోచించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుతున్నాము, భక్తుల్లో జీవించుతున్నారు, ప్రార్థన చేస్తున్నాము, వాక్యం బంధిస్తున్నాము. రాత్రి చాలామంది కుర్రోళ్ళు ఆట మగవాళ్ళందరూ వచ్చారు పాపం, అందరూ చుట్టూరు దండుగా చేశారు, అందరూ కూటం పెట్టేశారు, చాలా బాగా చేశారు ప్రార్థన. ఆడవారు ప్రార్థన చేస్తుంటే శుక్రవారం కనుక అనేక మంది వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు స్వస్థత జరిగించుతున్నాడు. కనుక మన ప్రార్థన దేవుడు ఎందుకని మనం కూడా పోటీగా ప్రార్థన చేయాలని ప్రతి శనివారం రాత్రికి కూటం పెట్టుకుంటున్నారు. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి సమయం అండి పిల్లరా. ఆలోచన చాలా నాకు సంతోషం కలిగింది. బాబు నాకు మీ పేరు నిలబెట్టాలని ఉందండి అన్నారు. నా పేరు నిలబెట్టవద్దు కానీ నా అబ్బాయి కోసం, నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి అన్నాను. సహోదరులారా, మనం ఆలోచించుతున్నప్పుడు దేవుని చిత్తం ఏమైందో మనకు తెలియదు కానీ ఆయన చేయబోతున్న కార్యాలు చాలా గొప్పవి. అద్భుతమైన కార్యాలు ఆయన చేస్తున్నాడు. రోగులనైనా స్వస్థపరుచుచున్నాడు, చనిపోయిన వారిని కూడా ఆయన లేపుచున్నాడు. ఆలోచించండి, చనిపోయిన వారిని కూడా లేపుచున్నాడు. అద్భుతాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆలోచించండి. అందించాను పిల్లారా, అద్భుతమైన కార్యం చేయడానికి దేవుని కృప మన మీద ఉంచబడింది. ఈ దినమందు మీరందరూ కూర్చున్నారు, బయట ఉన్నారు, లోపల ఉన్నారు, చోటు సరిపోకుండా బయటకు ఉన్నారు. అయినప్పుడు కూడా కానీ మరి మూల స్తంభాలన్న రాత్రి 2-3 ప్రార్థనలో, సూర్యబాబు ప్రార్థనలో మూల స్తంభం వలె అయ్యగారికి మేము ఉంటాం ప్రభు అని తీర్మానం చేసుకున్నారు. మొన్నసారి నోయల్ స్వామి గారు ఆయన్ని అడిగాడు, ఏం చేయడం, నేను మా అయ్యగారికి చెయ్యిబొత్తగా ఉండాలని వచ్చానండి అన్నాడు. నాకెవరా కావాలి, రేపు మళ్ళీ 7వ తారీఖుని మళ్ళీ అక్కడ కమిటీ మీటింగ్ వెళ్తున్నాను. అయినప్పుడు కూడా కానీ దేవుని మహాకృప నీ మీద, నా మీద, అందరి మీద, నమ్మిన వారి మీద, నమ్మలేని వారి మీద లేదు కానీ నమ్మిన వారి మీద ఉంది. ఆయన కాపాడుచున్నాడు, తప్పించుచున్నాడు, రాళ్ళు తగలకుండా ఉన్నాడు, బాధలు రాకుండా ఉన్నాడు. ఆ దూతలను కాపుదాలు పెట్టారు. పిల్లలు కొంతమంది ఇంత ఇంటిలో ఇద్దరే ఉంటున్నారు పాపం అని. ఎవరిద్దరు? ముసలమ్మ ముసలోడు అని. ఎంతమంది? ఇద్దరే ఉంటున్నారు అని. అయ్యి బాబు, ఎవరైనా ఏమన్నా ఏం లాభలేదు. ఆయన దయ ఉంది, ఆయన కృప ఉంది, ఆయన నా మీద ఉన్నాడు, నా మనసులో ఉన్నాడు. నేను తిరుగుతున్నాను ఇంకానే. కొంతమంది నిన్నగాక మొన్న రావులపల్లి కొత్తపేట వెళ్తే ఒక ఆయన వచ్చేది, వ్యాపారస్తుడు పాపం కొట్టిట్టుకున్నాడు, అన్నీ చేస్తున్నాడు వచ్చేది. కానీ నేను వెళ్ళి కొంచెం కావాలంటే అది పట్టుకొచ్చిన చేతికి వచ్చి కాళ్ళ మీద పట్టుకోకుండా నా కాళ్ళు పట్టుకోవద్దని చెప్తే ఆయన అంటాడు, మీరు దేవునితో సమానం అండి, మీరు దేవుని సేవ చేస్తున్నారండి. ఆయన వ్యాపారం చేసే ఆయన అయినప్పుడు కూడా నేను నా కాళ్ళు పట్టుకోవద్దు బాబు అని చెప్పాను. సహోదరులారా, దేవుని వాక్యంలో ఆలోచన ఏంటంటే అనేక మందిని ఇక్కడ వేలు జనాభాలో రక్షించబడ్డారు. ఇక్కడ సంఘ రిజిస్టర్లు దాదాపుగా 3000 మంది రక్షించబడినట్లు రిజిస్టర్లో రాయబడి ఉంది. కొన్ని పేర్లు రాయలేదు, కొన్ని రాయలేదు. అయినప్పుడు కూడా కానీ అనేక మంది అక్కడ ఇక్కడ ఆ ఊరు ఈ ఊరిలో కోటాలు పెట్టిన కాడ ప్రతి స్థలంలో బాణం చేయడానికి నన్ను పెట్టారు ఆ రోజుల్లో. రేపు మళ్ళీ 7వ తారీఖుని కొంతమంది పాస్టర్లని అభిషేకం చేస్తాను నా చేతులతో. ఆయన పెద్ద ఆయన మేమేం అంటానికి ఏమి లేము. నోలిసామిల గారు కూడా అందరు జడుతున్నారు. అయినప్పుడు కూడా పిల్లరా, దేవుని మహాకృపను బట్టి, మీ అందరూ ప్రార్థన బట్టి దేవుడు నాకు బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. ఆయన కార్యాలు చేస్తాను. 30 సంవత్సరాలకే వెళ్ళిపోతున్నారు, 40 సంవత్సరాల దాకా ఉండలేదు కూడా అని. మోషే గారు అంటాడు, అపోస్తలుడు దావీదు రాశాడు కదా, కనుక మనుషుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు. అయినా ఆయాసమే, ప్రయాసమే, కష్టమే,
అన్నాడు. బ్రతకడం కూడా కష్టమే అన్నాడు. కానీ అయితే అది అయింది, ఇది అయింది, దేవుని మహాకృప ఉంచబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి మీరు. హల్లెలూయా. సహోదరులారా, దేవుని స్వరము నీకు కూడా వినబడుతుంది. ఆమేన్. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనకు దాని మనుషుల ద్వారా మాట్లాడుతున్నాడు. అనేకసారి కళ్ళలో మాట్లాడుతున్నాడు. అనేకసారి స్వరం వినబడుతుంది చాలామందికి. సౌలా అని దేవుడు పిలిచిన వాడు కనుక పిల్లరా, మన దేవుడు నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. నన్ను ఎందుకు పిలిచాడంటే సేవ చేయడానికి పిలిచాడు. మిమ్మల్ని ఎందుకు పిలిచాడంటే పరిచయం చేయడానికి పిలిచాడు. ఇంకేమరికి పిలిచాడంటే మీరు మూల స్తంభంలాగుండి సంఘాన్ని బలపరచాలి. సంఘ పెద్దలైన వాళ్ళు సంఘాన్ని ఏం చేయాలండి? బలపరచాలి. సంఘాన్ని పాడు చేయడానికి కాదు. అయితే నిలబడి ఉండు, గొప్ప కార్యములు ఆయన చేయబోతున్నాడు. ఆమేన్. ఆలోచన నా మట్టుకు నేను వాక్యం చాలా జాగ్రత్తగా అంటాను. దేవుని మహాకృప నాకు అనుగ్రహించబడింది. నోరు లేనుండి నత్తోడిని అనుకోండి, తెంగరోడిని అనుకోండి. ఒకవేళ మా అమ్మ తెంగరదండి, నేను కూడా నేను తెంగరోడిని కాదు, పైకి తెంగరోడిని కానీ లోపల మాత్రం భయంకరంగా ఉంటాను అండి. పైకి మాత్రం మౌనంగా ఉంటాను. చుంచుల్లాగా ఉన్నవారే సంచులు తెగొడతారంటారు. అంచేది నేను అటువంటి వాడిని, అలాగ ఉంటాను, మౌనంగా ఉంటాను. కానీ ఎవరి జోలికి వెళ్ళను, కానీ ఎవరిని ఏమనను, కానీ వాళ్ళు తిప్పలు పడినమని అనుకుంటాను. కానీ వాళ్ళని చూస్తూ ఉంటాను. పిల్లరా, దేవుడు నన్ను కూడా చూస్తున్నాడు. నన్ను పేరు పెట్టి పిలిచాడు. నామకమాడా ఏలియా దేవర పెళ్ళిళ్ళు అని దేవుడు పేరు పెట్టి మమ్మల్ని పిలిచాడు. అప్పటి నుంచి ఈ ఊర్లోనే ఇలాగ ఉండి ఈ ప్రాంతాలను తిరిగి దేవుని సువార్త రాత్రి అనగా పగలనగా తెగ తిరిగేసాము. నా దగ్గర ఉన్న కొంతమంది పిల్లలు గ్లోరీ ఒక ఉంది, సుందర కుమార్ ఉంది, అలక్క ఉంది, చేసారత్వం ఉంది. కనుక ఇంకా కొంతమంది పిల్లలు శారమ్మ, రాజమ్మ, తర్వాత ఇంకా ఇంకా గోనాలు మరియమ్మ, వీరందరూ మా కూడా పిల్లలు, గొల్లల పిల్లలు, దేవర పిల్లలకి పిల్లలందరూ నా కూడా తిరిగి తెగ తిరిగేశారు. సువార్తను ప్రకటించచ్చు, సమాధానము సాటించచ్చు, సియోనుతో చెప్పుచున్నాడు. ఆయన పాదములు రమ్యమైనవి, సుందరమైనవి. సహోదరులారా, ఆలోచన చేస్తే దేవుడు మనకు ఉన్నాడు కదా. ఎందుకు ఈ భయం? అక్కడ ఏమన్నాడు? అంత నీవే చూచుకుంటావు. మరి మనకి గొడవ ఎందుకు? మనకి భయం ఎందుకండి? అంత నీవే చూచుకుంటావు. ఆయనే అంతా. నీ భారము, నీ పని, నీ తొందరలు, నీ కష్టాలు, నీ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు తొలగించబడు. అంత నీవే చూచుకుంటావు. అంత నీవే చూచుకుంటావు. అంత నీవే చూచుకుంటావు. నేనున్నాను, నిన్ను కాపాడేవాడు కునుకాడు, నిద్రపాడు. ఆయన సజీవుడైన యేసు ప్రభు మనకున్నాడు. భయం ఏంటి? ఆలోచించండి. అయినా కొంచెం శరీరం కాబట్టి భయపడతా ఉంటుంది అప్పుడప్పుడు. అయినా ఏమి రానివ్వకుండా కాపాడేవాడు ఆయనే. మనం అందరూ వెళ్ళవలసిన వాళ్ళమే. కానీ ఆయన ఎంతకాలం ఉంచుతాడో మనకు తెలియదు, ఎన్ని రోజులు ఉంచుతాడో తెలియదు, ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. కానీ ఆయన కృప, ఆయన పని ఉంటే ఉంచుకుంటాడు, పని లేకపోతే తీసుకుంటాడు. పౌలు గారు అన్నాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుడా క్రీస్తే, సావైతే నాకు లాభము. ఆయన కూడా బాధలు పడ్డాడు, ఆయన కూడా శ్రమలు పడ్డాడు, ఆయన ఎన్నో తిప్పలు పడ్డాడు. అయినప్పుడు కూడా సంఘమును కూర్చున్న చింత ఆయనకు ఉన్నది. సంఘాలు పాడైపోతున్నావే చింత ఆయనకు ఉన్నది. అయ్యో ప్రేమ అన్నాడు, నన్ను తీసుకోవడం మంచిది, సావు అయితే నాకు లాభము. అది చేసి నాకేముందో తెలదు, ఏమిస్తాడో తెలదు నాకు. ఎవరో ఆయన అక్కడ ఎంత ఉందో తెలియదు, కానీ ఈ పని చేస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారు పోయినా కానీ మిగిలిపోయిన వారు ఉన్నారు. కొంతమంది మిగిలిపోయిన వారు ఉన్నారు. కొంతమంది పోయిన వారు వెళ్ళిపోయారు, కానీ వేరే సంఘాలు పోయారేమో. కానీ ఆయన నా దగ్గర ఇంకా విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, ప్రియమైనగా దేవుని దాసుని పేరు నిలబెట్టాలని, కొడు భుజంలాగా ఉండాలని కనుక ఉండి నా చుట్టూ కొంతమంది ఉన్నారు. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్వరము మనకు కూడా వినబడుతుంది. చాలా మంది సాక్ష్యం చెప్తారు.
రాత్రి దేవుడి స్వరం నాకు వినపడిందండి. దేవుడు మాట్లాడాడు నాతోటి, ఆయన స్వరం నాకు వినపడింది. అప్పటి నుంచి నాకు దడగా ఉందని చెప్పేవారు చాలామంది ఉన్నారు. దేవుని స్వరం వచ్చిందా మనం బ్రతుకుతాం, దేవుని స్వరం లేకపోతే చచ్చిపోతాం. ఆలోచించండి. ఆయన మనతో మాట్లాడా, సంతోషమే. ఎప్పుడైనా మాట్లాడారా? కళ్ళలో మాట్లాడా? కోనాలు మరియమ్మ మాటి మాటికి దర్శనాలు చెప్పేసేది. ఇప్పుడు వచ్చిందో రాలేదు తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నా కుమారుడా, నా సేవకుడా, నేను నీతో మాట్లాడుతున్నా. నేను కామున్నాను. నీ పట్ల ఇంకా నిన్ను తలగా చేస్తాను, తోకగా తలగా చేస్తాను. ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్పవాడిగా చేస్తాను అన్నాడు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా కనుక లేచి బంధువులను ముడిచి ఇంటి వాళ్ళని మొదలు పెట్టేసి కనుక బయలుదేరి దేశానికి వెళ్ళమని అక్కడ నేను గొప్ప జనముగా చేసి జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి. ఆది కాండంలో 12 వచ్చాయి. మొదట నువ్వు లేచి ఎక్కడి నుంచండి? దేశము నుండి నీ బంధువులతో నీ తండ్రి అంటున్నాడు బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ఇప్పుడు ఎక్కడికే చూపించుతున్న దేశమునకు వెళ్ళుము.